ఆదిలాబాద్ పట్టణంలో రిమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక మంగళవారం పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ బ్లాక్ ఆవరణలో ఆయన కార్మికులతో కలిసి ఆందోళనకు నిర్మించారు. కార్మికుల పెండింగ్ వేతనాలు బకాయిలు చెల్లించాలని అన్నారు. ఇక పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఇక కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఏరియర్స్ వేతనాలు ఇవ్వడం జరుగుతలేదు. ఏరియర్స్ వేతనాలతో పాటు కనీసం వేతనం కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇస్తలేదు. 26,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే పేషెంట్ కేర్ కూడా సీనియారిటీ ప్రకారం ఇవ్వలేదు. అన్యాయం జరుగుతున్న కార్మికులకు ఇక్కడ గత 6 సంవత్సరాల నుండి ఏరియర్స్ జీతం ఇవ్వకపోవడం వల్ల గత కాంట్రాక్టర్లు మోసం చేసి కార్మికులకు ద్రోహం చేయడం జరిగింది. ఇవన్నిటి మీద అనేక సంవత్సరాలుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. కార్మికుల సమస్యల కొరకు మరి నిరంతరం ఏఐటీసీ ఆధ్వర్యంలో కానీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తూ ఉన్నాం. మేము కోరేది ఏంటంటే వెంటనే మెటర్నిటీ బెనిఫిట్ కానీ అట్లనే రిటైర్మెంట్ అయిన 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి, కనీసం రిటైర్ అయిన తర్వాత 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఇలా కనీస సౌకర్యాలు కల్పించాలని, పేషెంట్ కేర్లకు సీనియారిటీ ప్రకారం ఇవ్వాలని, కార్మికుల్ని పెంచాలి. ఇక్కడ ఇలా సెక్యూరిటీ గార్డ్ కానీ, స్వీపర్స్ కానీ, పేషెంట్ కేర్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ వేతనాలు రాకపోతే ఏ విధంగా బతుకుతారనేది ఒకసారి ఆలోచించాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఇవే కార్మికుల సమస్యలు కాకుండా ఇది కార్పొరేషన్గా గుర్తిస్తే కార్పొరేషన్ ద్వారా వీళ్ళకు ఈ కిరికీర్లు ఉన్నాయి. కాంట్రాక్టరు, టెండర్లు, ఈ రబ్బరప్ ఉండదు. కార్పొరేషన్లో ఆదిలాబాద్ రిమ్స్ను చేర్పించడం ద్వారా కార్మికులకు ఒక ఉద్యోగ భద్రత వస్తాయి. కాబట్టి ఉద్యోగ భద్రతగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మనవి